ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులు వడ్లను కొనుగోలు చేయడం లేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పటి వరకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయని విధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలంలో ఇటువంటి తిప్పలు వచ్చినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసారు. కానీ మా నాయకుడు మనోహర్ అన్న గారు ఈరోజు రైతుల వెన్నంటే ఉండండి కార్యకర్తలకు నాయకులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ అదేవిధంగా అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఈరోజు మనకు దింపుకోవడానికి మిల్లర్ల దగ్గర కూడా జాగా లేకుంటే ఈరోజు గోదాములు మాట్లాడి ప్రైవేట్ గోదాములు మాట్లాడి ఈరోజు సాధ్యమైనంత వరకు ఈ 3-4 రోజుల్లో సాధ్యమైనంత వరకు యాలాల మండలంలోనే కాదు తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజను గవర్నమెంటే తీసుకుంటుందని ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చారు. మేము కూడా రైతులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ జరిగిన అసౌకర్యానికి మేము కూడా చింతిస్తున్నాం. తప్పకుండా ఈసారి ఇబ్బంది అయిన మాట వాస్తవమే. కాకపోతే మీ అందరూ కూడా సంయమనం పాటించండి. ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా ఒడ్లు ఎక్కడి కూడా ఒక గింజ మిగలకుండా తీసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎమ్మెల్యే గారు కూడా లారీలు పంపించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. లారీలు దూరం పోయినాయి, అక్కడ అన్లోడింగ్ అవడంలో కొంచెం ఇబ్బంది అయింది. అక్కడ ఇప్పుడు మనం అంత దూరం పంపించలేము. తాండూరులోనే 3 నుంచి 4 గోదాములు తీసుకుంటామైంది. ఆ గోదాములలో ఈరోజు ఎంత సాధ్యమైతే ఎంత ఈరోజు రేపు ఎల్లుండి 3-4 రోజుల్లో ఖచ్చితంగా ఒడ్లు ఎన్ని వచ్చినా కూడా మన తాండూరు నియోజకవర్గంలో మిగిలినటువంటి ప్రతి గింజను కూడా ఈ గోదాములలో ప్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.